నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇది 6వ జిల్లా నల్గొండలో ఉన్నాము. ప్రజా సమస్యలు అదేవిధంగా చిరు ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ అన్ని జిల్లాలలో తిరుగుతూ ఉన్నాము. ఇవాళ నల్గొండకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఉండేటటువంటి శానిటేషన్ స్టాఫ్, వాచ్మెన్లు, సెక్యూరిటీ, అట్లానే మన దోబీలు, అట్లానే పేషెంట్ కేర్లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మరి వారందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మాకు రావాల్సింది 16,000, 17,000, కానీ 4-5,000 కట్ చేసుకుని ఏజెన్సీల మధ్యలో మాకు 10,500, 11,000 కన్నా ఎక్కువ వస్తలేవని చెప్తా ఉన్నారు. అది కూడా 4 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో కూడా జీతాలు వస్తలేవని చెప్తున్నారు. నిన్న వరంగల్ పోయినప్పుడు కూడా అదే మాట్లాడింది. ఇవాళ నల్గొండ వచ్చినంత కూడా ఇదే సమస్య ఉంది. PF ని కూడా వాళ్లకు ఇస్తున్నారా, ఇస్తలేరా, వేస్తున్నారా, వేయలేరా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు హాస్పిటల్ నడవాలంటే ఖచ్చితంగా శానిటేషన్ స్టాఫ్ కావాల్సిందే, సెక్యూరిటీ స్టాఫ్ కావాల్సిందే, పేషెంట్ కేర్ వాళ్ళు ఉండవలసిందే, డోబీలు ఉండవలసిందే. మరి వీళ్ళందరికీ సౌలతులు ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్రజల్ని చూసుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం కన్సర్న్ తోనే ఆలోచన చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఏవైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నా. ఇక్కడ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు. ఇంతమంది మీ నల్గొండ జిల్లా ఆడబిడ్డలు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. మీరు శ్రద్ధ తీసుకొని ఒక్క మాట చెప్తే జల్దీ జీతాలు వస్తాయి. ఆ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏం చెప్తామన్నా చిన్న ఈయన పెద్ద మంత్రి అనుకున్నా నేను కోమటిరెడ్డి గారు, కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే ఇంత ఓర్వలేని తనం ఎందుకు? ఎవరి పార్టీని వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు. మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులున్నాయి, వాస్తవాలను మాత్రమే నేను దృష్టికి తీసుకొస్తున్నా. దానికే ఇంత కడుపు మంట ఎందుకు? కోమటిరెడ్డి గారికి ఇంత ఓర్వలేని తనం ఎందుకు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి, సమస్య పరిష్కారం చేయండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, పరిష్కరించండి. ఇటువంటి సమస్యలు న్యాయబద్దమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు తీస్తాం, పోస్టర్లు తీసుకుంటాం, రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించుకుంటాం. ఏం బాగాలేవన్నా ఏం బాగుంది గవర్నమెంట్ ఎప్పుడంతా నేను చెప్తా ప్రశ్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ.